ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘం ఏం చేశారంటండి? అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారంట. మనం కూడాను సంఘం ఏం చేయాలంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన విషయంలో ఆసక్తితో మనం ప్రభుని వెంబడించాలండి. చూడండి, రోమపత్రికలో పౌలు గారు మరొక మాట జ్ఞాపకం చేస్తారు. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మనము ప్రార్థన విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, ప్రకటించుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. రోమపత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేనైతే మరియొకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. క్రీస్తు నామ మెరుగని చోట్ల దేవుని సువార్తను ప్రకటించడానికి ఆశ కలిగి ఉన్నాను. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. సువార్తను ఎవరికి చెప్పాలండి? మనము సంఘము సువార్తను ఎవరికి చెప్పాలి? దేవుని ఎరగని ప్రజలకు చెప్పాలి. మీ కుటుంబంలో వారు సువార్త ఎరగకపోతే వారికి మీరు సువార్త చెప్పాలి. మీ ప్రక్కన ఉన్నవారు చర్చికి వెళ్లకుండా ఉంటారు కదా, వారికి మీరు సువార్త చెప్పాలి. ఎవరైతే విగ్రహారాధనలో ఉన్నారో వారికి సువార్త చెప్పాలి. ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారికి సువార్తను చెప్పాలి. ఈరోజు నా సేవకులు ఎలా తయారవుతున్నారంటే సముద్రములో చేపలు పడటంలా బొట్టులో ఉన్న చేపలు పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది దేవుని చిత్తము కాదు. అది బండ మీద కట్టిన ఇల్లు కాదు, అది ఇసుక మీద కట్టిన ఇల్లే. ఈ రోజున బహుశా ఉండొచ్చేమో కానీ మన సంఘం, మన గొర్రెలు కానీ గొర్రెలు మన దొడ్డిలో నిలబడవు. దేవునికి స్తోత్రం. మన గొర్రెలు మాత్రమే మన దొడ్డిలో అవి నిలబడతాయి. మన పిల్లలు మాత్రమే మన ఇంట్లో ఉంటారు. మన పిల్లలు కాని వారు మన ఇంట్లో ఉండరు. చాలామంది సంతోషపడుతున్నారు, భోజనం పెట్టగానే జనం వస్తున్నారులే. మన ప్రతిష్ఠ కార్యక్రమానికి మనం అందరం భోజనం పెట్టాము, చాలామంది వచ్చారు. వాళ్ళందరూ మన సంఘస్థులా కాదు, మనం ఆహ్వానించాం కాబట్టి వచ్చారు. ఇప్పుడు కొంతమంది భోజనం పెట్టి మా దగ్గరికి రండి, మాతోనే ఉండండి అని చెబుతున్నారు. మరి మీరు భోజనం తినడానికి వెళ్ళారు కదా, మరి వాళ్ళు భోజనానికి వచ్చారా మన దగ్గరికి? మన సంఘస్థులు అమాయకమైన గొర్రెల్లాగా భోజనానికి వెళ్ళిపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సువార్త ఎవరు వినలేదో వారికి సువార్త ప్రకటించడానికి ఆశ గలవాడనై నేను వెళ్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మనం కూడా సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించుదాం. అన్ని జనులకు సువార్త ప్రకటించుదాం. నామకార్థ క్రైస్తవ్యంలో దేవునికి దూరంగా ఉన్న వారికి సువార్తను ప్రకటించుదాం. ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారందరికీ సువార్తను మనము ప్రకటించే ఆసక్తిని మనము కలిగి ఉన్నాం. మొట్టమొదటి ఏ ఆసక్తి కలిగి ఉండాలండి? ప్రార్థనలో ఆసక్తి కలిగి. రెండోది, సువార్త
ప్రకటనలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది 10వ అధ్యాయం, రోమపత్రికలోని 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. నా హృదయాభిలాష ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలులందరూ కూడాను రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష, నా కోరిక, నా ప్రార్థన ఏమిటంటే ఇశ్రాయేలులందరూ రక్షణ పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఈరోజు కూడాను యేసు ప్రభు వారిని నమ్మని వారు చాలామంది ఉన్నారు. 12 గోత్రాల వారే. ఏ గోత్రాలండి? 12 గోత్రాల వారే యేసు ప్రభు వారిని నమ్మని వారు చాలామంది ఉన్నారు. వారు ఏమన్నారు? ఇంకా మోషే ధర్మశాస్త్రమే మేము పాటిస్తాము. సున్నగోగులు ఏర్పాటు చేసుకున్నారు, సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. సమాజ మందిరానికి దేవుని ఆలయానికి వ్యత్యాసం ఉన్నది. సమాజ మందిరం అంటే ప్రజలు కూడుకుంటున్నారు, కానీ అక్కడ దేవుని ఆరాధన జరగట్లేదు. దేవుని మందిరంలోనే దేవుని ఆరాధన జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు సమాజ మందిరంలో కూర్చొని ఏం చేస్తున్నారంట? ధర్మశాస్త్రమును పరిశోధన చేస్తున్నారు, ధర్మశాస్త్రమును పరిశీలన చేస్తున్నారు. మెస్సియా వస్తున్నాడు కదా, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎవరు మెస్సియా ఇంకా అనుకుంటూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. మెస్సియా వచ్చాడు, ఆయన చేయవలసిన రక్షణ కార్యాన్ని చేశాడు, సిలువలో ఆయన బలియాగమయ్యాడు, నీ కోసం నా కోసం మరణము పొందాడు, రక్తము చిందించాడు, ప్రాణం పెట్టాడు అని నేను చెబుతుంటే వాళ్ళు నమ్మట్లే. ఇంకా మెస్సియా వస్తాడు, మాకు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అని అనుకుంటూనే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడా, పౌలు గారు అంటున్నారు, ఇశ్రాయేలులందరూ కూడా రక్షణ పొందాలనేది నా హృదయాభిలాష. దేవునికి స్తోత్రం. మనమందరం కూడాను మన కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష. ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తి స్తోత్రం చెబుతారా? నా స్వకీయులందరూ రక్షణ పొందాలి, నా బంధువులందరూ రక్షణ పొందాలి, నా రక్త సంబంధికులు రక్షణ పొందాలి, నా ఇరుగు పొరుగు వారందరూ రక్షణ పొందాలి, నా హృదయాభిలాష. మనం వారి కోసం ఏం చేయాలంటే అండి? ప్రార్థన చేయాలి. మనం వారి కోసం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. మనము వారిని ఆత్మల భారం కలిగిన వారమై దేవుని మందిరానికి నడిపించాలి. ఈ సంవత్సరం 6 నెలలు అయిపోయింది. కనీసం మనం 6 కన్నా సువార్త ప్రకటించామా? 6 కన్నా చెప్పామా? ఏమండి, ఆత్మల భారం కలిగిన వారు మనం ఏం చేయాలంటే, చాలామంది చాలాసార్లు చెబుతూ ఉంటాం మేము, ఈచ్ వన్ క్యాచ్ వన్. వితౌట్ టీచింగ్ హౌ యూ క్యాన్ క్యాచ్. అవునా? ముందు మనం టీచ్ ఈచ్ వన్, టీచ్ వన్, ఈచ్ వన్ ప్రీచ్ వన్. ముందు వారికి మనం బోధించాలి, వారికి మనం ప్రకటించాలి. ఆ తర్వాత వారికి వాక్యం విన్న తర్వాత అంగీకరించినప్పుడు వారిని మందిరానికి నడిపించాలి. దాదాపుగా ఎక్కువ మంది ఎలాగొస్తున్నామంటే, నా మట్టుకు నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు మందిరానికి వచ్చా, బాగున్నప్పుడు మాత్రం మందిరానికి రాలా. అందుకని మనం ముందు ఎవరికి చెప్పాలి? అందరికీ చెప్తాము. వారి జీవితంలో ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు వారు దేవుని మాట వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమస్య వచ్చినప్పుడే మనం చెబితే నమ్మలేరేమో. అందుకని బాగున్నప్పుడు చెప్పండి, సమస్య వచ్చినప్పుడేనో వస్తారు. విత్తనం వేసిన విత్తనము అది అనుకూలమైన సమయంలో, ఎండాకాలమే మార్చి నెలలో విత్తనం వేశారు కానీ మొలకెత్తల, ఏప్రిల్ చూసాం మొలకెత్తల, మే నెల చూసాం మొలకెత్తల, జూన్ నెలలో తొలకరి వర్షాలు పడటం ప్రారంభించగానే లోపల చచ్చిపోయిన విత్తనం మరలా ఏమైంది? ఇప్పుడు బతికి బయటికి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. బయటకు వచ్చిన విత్తనం ఏమైంది? మొక్క అయింది, ఆకులు వేసింది, రెమ్మలు కొమ్మలు వచ్చేసినాయి. అది ఎదిగి ఫలించడం ప్రారంభిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త ప్రకటించడం వలన వారి జీవితాలు ఫలభరితంగా ఉండును గాక. ఆమేన్. మనము మౌనంగా ఉంటే ఆత్మలు నశించిపోతున్నాయి. మన బిడ్డలే మన మాట వింటలేదండి, మన కుటుంబ సభ్యులే మన మాట వింటలేదు. కానీ మనం విత్తనం ఎత్తాలి, ప్రార్థన చేయాలి. మొన్న న్యూస్లో చెబుతున్నారు, ఒక పాస్టర్ గారు, కాకినాడలో పాస్టర్ గారు ఒక నదీ తీరంలోకి వచ్చి సమస్యలు పడిపోయాడు. ఆయన ఏమైంది అంటే, ఆయన ఉదయాన్నే ప్రార్థనకని సువార్త సభ కోసం వెళ్ళిపోయాడు. ఆయన ముగించుకొని 3 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే పెద్ద కుమారుడు లేడు, చిన్న కుమారుడు లేడు. పెద్ద కుమారుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న కుమారుడు డిగ్రీ సెకండ్ ఇయర్. అంత వయసు, ఎంత వయసు ఉండేది ఒకసారి సుమారు జ్ఞాపకం చేసుకోండి.
ఎంత వయసు ఉండేది? దాదాపు 20 సంవత్సరాల వయసు ఉండేది కదా సుమారుగా. 15 సంవత్సరాలకి 10th క్లాస్, 17 సంవత్సరాలకి ఇంటర్మీడియట్, 20 సంవత్సరాలకి డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే 20-19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఇంట్లో లేరు. అప్పుడు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేస్తే ముందు ఫోన్ ఎత్తుకోలేదంట, తర్వాత మరలా ఫోన్ చేస్తే మరలా ఫోన్ ఎత్తుకోలేవు, 3సారి ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తుకున్నారంట. ఎవరండి మాట్లాడేది? మా అబ్బాయి కాదు కదా మీరు అంటే, ఆ పాస్టర్ గారికి వచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా మేము పలానా ఊరు ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను, సర్పంచ్ని మాట్లాడుతున్నాను, మీరు మీ అబ్బాయి గురించి అడుగుతున్నారు కదా, దయచేసి మీరు ఉన్నపాటున మీరు మీ భార్య మీ కుటుంబ సభ్యులు అందరూ తీసుకొని పలానా ఊరికి ఇక్కడ మేము ఏటి ఒడ్డున ఉన్నాము, ఆ నది ఒడ్డున ఉన్నాము, అర్జెంటుగా మీరు రండి. ఏమైంది మా పిల్లలకి అంటే, మీరు ఇక్కడికి వస్తే మేము చెబుతామండి, ఇప్పుడేం చెప్పలేము, మాకేం తెలియదు, మీరు అర్జెంటుగా రండి, ఈ ఫోన్ ఇక్కడ ఉంది రావాలి అనగానే ఆ పాస్టర్ గారు అక్కడ నుంచి ఎంతో దుఃఖంతో కుటుంబాన్ని తీసుకొని ఏటి ఒడ్డు దగ్గరికి, ఆ నది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రోజున ఈ పాస్టర్ గారి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, అలాగే ఇంకొక బిడ్డ, ముగ్గురు కూడా ఆ నదిలో ఈత నేర్చుకోవడానికి వెళ్ళి ఆ నదిలో వారు మునిగి చనిపోయారంట. 2 కుమారులు ఒకేసారి పోగొట్టుకున్న తండ్రి ఎంత కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నాడు. వారికి సువార్త చెప్పలేదా? ఏమండి, పాస్టర్ గారి పిల్లలు సువార్త వింటారా వినరా? మన పిల్లలు వింటున్నారా వింటలేదా? మనం చాలా ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాము, మనం సంస్కారం తీసుకుంటున్నాము, మనము మందిరంలో చాలా పరిచయం చేస్తున్నాము, మన పిల్లలు దేవుని మాట వింటున్నారా వింటలేదా? ఒకసారి ఆలోచన చేయండి. 81వ కీర్తనలో 8వ వచనం చదవండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఆ తర్వాత 13వ వచనం చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో యాకోబు, అయ్యో అక్కడ మీ పిల్లల పేర్లు పెట్టండి, అక్కడ మీ కుటుంబ సభ్యులు రక్షణ పొందిన వాళ్ళ పేర్లు పెట్టండి. అయ్యో మీరు దేవుని మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అయ్యో నా ప్రజలు దేవుని మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుని బిడ్డలారా, ఇదిగో సంఘంలో ఇది ప్రయాసతో కూడిన పని అయినా సరే 3 ఆరాధనలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, ఉదయాన్నే కొంతమంది డ్యూటీకి వెళ్ళేవారు మేము మందిరానికి రాలేకపోతున్నామండి, ఎందుకంటే మీరు ఉదయం 7 గంటలు పెట్టి 9:30కి ముగిస్తున్నారు, మేము 8:00 డ్యూటీలో ఉండాలి, 7:30కి బయలుదేరి వెళ్ళిపోవాలండి, కాబట్టి మేము రాలేకపోతున్నాం అని కొంతమంది అంటున్నారు. కొంతమంది మేము పాత సామాను బేరంకి వెళ్తున్నామండి, ఆదివారం మాకు ఎక్కువ పని ఉంటుందండి, ఆదివారం ఎక్కువ మాకు కొంచెం రూపాయి వచ్చింది, కాబట్టి మేము పొద్దున్నే చీకటితో వెళ్ళిపోతాము, మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యిద్ది. కొంతమంది మేము మటన్ స్టాల్లో పనిచేస్తున్నామండి, చికెన్ స్టాల్లో పనిచేస్తున్నామండి, హోటల్లో పనిచేస్తున్నామండి, మేము పొద్దున్నే వెళ్తాము, మాకు ఆదివారం కూడా సెలవు ఇవ్వరు, ఆదివారమే మాకు మెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చికెన్ స్టాల్ ఎప్పుడు ఎక్కువ పని ఉంటుందమ్మా, మటన్ స్టాల్ ఎప్పుడు ఎక్కువ పని ఉంటుంది? ఆదివారమే. అది కూడా వేకువజామునుండే 4 గంటలకే మేము వెళ్ళిపోవాలి. అందరికీ ఉపయోగపడే రీతిగా ఉదయం పూట కాకపోతే సాయంత్రం పూట అయినా సరే 7 గంటల నుంచి 8:30 వరకు 1 గంటన్నర మీరు సమయం చేసుకొని మందిరానికి రండి. చాలామందికి నేను చెప్పాను, మీరు చెప్పారన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? నేను కూడా చెప్పానండి కొంతమందికైనా, వాళ్ళు కనీసం మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా, మీ పక్కన ఉండే వాళ్ళకైనా, మీ బంధువులకైనా, మీ స్నేహితులకైనా నేను ఎవరికన్నా చెప్పాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? చెప్పని వాళ్ళు ఈరోజు చెప్పండి. ఒక మంచి కార్యం చేయడానికి ఆలస్యం చేయబాకండి. చెప్పని వాళ్ళందరూ ఇవాళ చెప్పండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, అసలు దేవుని మందిరానికి ఇంతవరకు రాకపోయినా సరే మీరు చెప్పండి. ఇదిగో మందిరంలో ఉదయం 6 నుంచి 7:30 వరకు ఆరాధన జరుగుతుంది. కొంతమంది పొద్దున్నే డ్యూటీకి వెళ్ళి వచ్చారు, ఉదయం పూట స్టాఫ్ నర్స్గా పనిచేసే వాళ్ళు ఉదయాన్నే మాకు 8కి డ్యూటీకి ఉండాలండి, మేము 8కి మేము డ్యూటీలో ఉండాలి అని వారు వచ్చారు. 7:30కి వాళ్ళు
సంస్కార ఆరాధన తీసుకొని వాళ్ళు బయలుదేరి 8ంటికి వెళ్ళి డ్యూటీలో ఉండడానికి వెళ్ళిపోయారు. ప్రేమని దేవుని బిడ్డలారా, కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు అసలు వాళ్ళు దేవునికి దూరంగా ఉండకూడదు, సహవాసానికి దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టుకొని, మా శక్తి సామర్థ్యాలను ఖర్చు పెట్టుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము చేయగలిగిన దానిలో ఎంతో కొంత చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారండి ఈ అందరు కనుక ఒకే ఆరాధనకు వస్తే అలా బాలకని కూడా నిండిపోయింది కదండి అనుకోవచ్చు. నిజమే, కానీ నేను నమ్ముతున్నా రాబోయే దినాల్లో 3 ఆరాధనలు కూడా మొత్తం నిండిపోవును గాక. నశించిపోతున్న ఆత్మలు కోకొలలుగా ఉన్నారు దేశంలో. రక్షణ పొందిన వారు లక్షల మందిగా ఉన్నారు మన ప్రాంతంలో. మన గుంటూరులో లేరా? ఏమండి, మన శారదా కాలనీ లేరా? మన రాజీవ్ గాంధీ లేరా? మన రెడ్డిపాలెంలో లేరా? రక్షణ పొందిన వారు లక్షలు మన గుంటూరులోనే ఉన్నారు. వేరే వేరే సంఘాలకు పోయే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రక్షణ పొందిన వాళ్ళకి మనం చెప్దాము, వాళ్ళని ఇంట్లో నుంచి దేవుని మందిరంలోనికి ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సమయం అవకాశం ఉంటే ఆ సమయానికి రండి. ఇదిగో ఆరాధన 3 ఆరాధన జరుగుతున్నాయి. ఇంకా ప్రభు చిత్తం అయితే వీటిని ఇంకా మనం పెంచుకునే అవకాశం కూడా ఉంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇంకొక అవకాశం ఉంది. 12 గంటల నుంచి 2 గంటల దాకా ఒక అవకాశం ఉంది. 2 గంటల నుంచి 4 గంటల దాకా అవకాశం ఉంది. 4 గంటల నుంచి 5:30 6 గంటల వరకు ఒక అవకాశం ఉంది. మనకి ఎన్ని ఆరాధనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పరిచర్య చేయడానికి ఇక్కడ సేవకులు సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కనే కాదు, పరిచర్య చేయడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. సువార్త ప్రకటించడానికి మమ్మల్ని మేము వేయపరచుకోవడానికి పరిచారకులు సిద్ధంగా ఉన్నాము. దయచేసి చెప్పండి, మీరు ఆహ్వానించండి. ఆత్మల భారం కలిగి మనము ఆహ్వానిస్తే దేవుడు ఆత్మలను నడిపించను గాక. ఇశ్రాయేల్ అందరూ అడగంట, ప్రభువా మాకు మాంసం కావాలయ్యా అన్నారు. మాంసం కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంట, మటన్ స్టాల్కి ఆజ్ఞాపించలా. ఏమండి, ఎక్కడ కాంట్రాక్ట్ ఇవ్వాలా. ఏం చేశాడంట, తూర్పు గాలిని రప్పించగానే ఆ గాలికి పూరేడు పక్షులన్నీ కొట్టుకొచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం. బాయిలర్ కోడి మాంసం కంటే పూరేడు పక్షుల మాంసం సూపర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. వాళ్ళు అసలు తినే మాంసం తింటానే ఉన్నారంట. నోట్లో మాంసం నోట్లోని కుళ్ళిపోయిందంట, ఇంకా తింటున్నారు. వాడు తింటా ఉంటే నిద్ర వచ్చింది, అట్లాగే నిద్రపోయాడు. నోట్లో నిండా మొక్కలు పెట్టినాడు. ఏ మొక్కలో? మాంసం మొక్కలు పెట్టుకొని నిద్రపోయాడు. నిద్రపోయి మెలకు వచ్చేసరికి ఇంకా ఎదురు గిన్నెలో మాంసం మొక్కలే ఉన్నాయి. నోట్లో ఏముంది? ఆ పలసందులో ఇరుక్కుపోయింది. అదేమైంది? అది వాసన వస్తుంది. అయినా సరే శుభ్రంగా లాగించి పారేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పూరేడు పక్షుల్ని నడిపించిన దేవుడు మనుషులు నడిపించలేడా? ఏమండి, ఆ పరిశుద్ధాత్మ ప్రవాహములో వారందరూ కూడా తరలి వచ్చేదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో గొప్ప కార్యాలు జరిగించను గాక. ఏ ఉద్దేశంతో వస్తున్నారో వారి ఉద్దేశములు దేవుడు సఫలపరచును గాక. ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలు దేవుడు తొలగించును గాక. రక్షణ లేకుండా వచ్చిన వారికి రక్షణ దయచేయను గాక. అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యం దయచేయను గాక. శాంతి లేని వారికి శాంతి దయచేయను గాక. సమాధానం లేని వారికి సమాధానం దయచేయను గాక. జీవించాలని ఒక నూతన ఒక శుభప్రదమైన ఆశను కలిగించును గాక. ఇంకేం కావాలని అడుగుతున్నా. ఒక మనిషి బ్రతకడానికి ఎందుకంటే ఇంకేం కావాలి? అవన్నీ ఇక్కడ దేవుడు ఉచితంగా ఇస్తున్నారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మల భారం కలిగి మనం ప్రయాసపడదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన స్వకీయులను రక్షించి దీవించును గాక. ఎంతో కొంత నిన్ను వేపరుచుకుంటేనే ప్రతిఫలం చూడగలం. నీవు ఖర్చు చేసుకోకుండా ప్రతిఫలము చూడలేం. ఈరోజు మనకి మామిడికాయలు మంచి కాయలు కనపడతా ఉన్నాయి. మనం డబ్బులు ఇవ్వకుండా తీసుకోగలుగుతామా? ఏమండి, మనం మూల్యం చెల్లించాలి, మన వెల చెల్లించాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. మన డబ్బులు ఖర్చు పెడితేనే మంచి మామిడికాయలు వస్తాయి. రేటు పెంచే కొద్దిగా మంచి కాయలు వస్తాయి. చిన్న కాయలు అయితే తక్కువ రేటు. ఏమండి, 1/2 కేజీ అయితే తక్కువ రేటు, కేజీ అయితే తక్కువ రేటు, 2 కేజీలు అయితే వాళ్ళని ఇప్పుడు కేజీ లెక్క చొప్పున అమ్ముతున్నారు మన దగ్గర కూడా. ఇదివరకు ఎట్లాగ అమ్మేవాళ్ళు? డజన్లు పోయినాయి, ఇప్పుడు కేజీలు వచ్చినాయి. 3 కేజీలు 200 రూపాయలు అండి, 250 రూపాయలు అండి. ఇల్లమ్మటి వచ్చి అమ్ముతూ ఉన్నారు. మనం ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే అన్ని ఎక్కువ మామిడికాయలు కొనుక్కోవచ్చు. ఎంత ఎక్కువగా ప్రయాసపడితే, ఎంత ఎక్కువగా మనము వేపరుచుకుంటే అన్ని ఎక్కువ ఆత్మలు సంపాదించుకోవచ్చు. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో
కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఎందుకంటే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీరు ఒక సువార్త ప్రకటించిన, ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసిన, మీ కన్నీటి ప్రార్థన చేసిన, ఒక గంట మొరపెట్టిన, ఒక గంట వారి కోసం విజ్ఞాపన చేసిన, మీ ప్రయాస ప్రభునందు అది వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథకర్త మహాజ్ఞాని అయిన సొలొమోన్ రాజు గారు అన్నారు, సూర్యుని క్రింద ఈ భూమి మీద జరుగునవన్నీ కూడాను వ్యర్థమే. లోక సంబంధమైనవన్నీ వ్యర్థమే అవుతాయేమో కానీ ప్రభునందు మాత్రమే ప్రయాస వ్యర్థము కాదు. ఈ లోకములో మనం ఎంతో సంపాదించాలని ఆరాటపడతా ఉన్నాం. సంపాదించినవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో దేవుని కార్యాలు చేయకపోతే చిల్లి సంచిలో వేస్తున్నారు. దేవునికి ఇస్తేనంట మన సంచి బాగుండిద్దంట, దేవునికి ఇవ్వకపోతే ఆ సంచికి ఏం పడుద్దంటండి, బెజ్జం పడుద్ది. కానీ బెజ్జం ఎక్కడుందో నీకు కనపడదు. సంపాదిస్తున్నావు కానీ డబ్బులు నిలబడలా, సంపాదిస్తున్నావు కానీ అప్పులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లా. నువ్వెంతో ప్రయాసపడుతున్నావు, దేవునికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా, దేవునికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండా నీవు ప్రయాసపడి దాచుకుంటున్నావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. లోకములో మన ప్రయాస వ్యర్థమైద్దేమో కానీ ప్రభునందు మాత్రమే ప్రయాస వ్యర్థము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మటుకు నేను చెబుతున్నాను, నేను ప్రభు కోసము నా జీతం ప్రారంభమైన దగ్గర నుండి ఖచ్చితంగా దశమ భాగం అంటే 10వ వంతే. 100కి ఎన్ని రూపాయలు అండి? దశమ భాగం అంటే 10 రూపాయలు. 100కి 5 రూపాయలు ఇచ్చామనుకోండి, ఎంత భాగం ఇచ్చినట్టు? 5వ భాగం ఇచ్చినట్టు, కానీ 10వ భాగం ఇచ్చినట్టు కాదు. నేను ఖచ్చితంగా నేను ప్రభుకి నిబద్ధత కలిగి నేను ఇవ్వాలి అని తీర్మానం చేసుకొని నాకు 1500 రూపాయలు జీతం వస్తే 150 రూపాయలు తీసి దేవునికి ఇచ్చా. ఆ రోజు నుండి దేవుడు నాకు తోడుగా ఉండి నా జీతాన్ని ఆయన అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదిస్తూ ఆయన నా ప్రయాసను నా కష్టాన్ని ఆయన దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 128వ కీర్తన 2వ వచనంలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నేను ఎవరికైనా డబ్బులు ఇస్తే చేబుదులుగా వాళ్ళు నాకు ఎగ్గొట్టలా, ఎందుకంటే నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి నేను ఇచ్చినవన్నీ మరలా నా దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను నోట్లు రాసుకొని ఇచ్చే అంత పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరికి ఇలా. చూడండి, కష్టార్జితం మనం అనుభవించాలంటే మనకు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలి. మనం ఈ డబ్బులు ఎక్కడో హాస్పిటల్లో పడేయకూడదు, ఎక్కడో పోలీస్ స్టేషన్లో పడేయకూడదు, ఎక్కడో కోర్టులో పడేయకూడదు, లేకపోతే ఎక్కడో ఎవరికో అనామకులకి ఇచ్చేసి నేను పోయిని అని చెప్పేసి బాధపడకూడదు. మన కష్టార్జితం అంతా కూడా దేవుడు ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. ఆయన సీలేసాడంటే మన మనీ అంత వైట్ మనీ. దేవునికి స్తోత్రం. ఆయన ముద్ర అయిపోతే మన మనీ అంత బ్లాక్ మనీ అయిపోయిందండి. దేవునికి ఇస్తే అది వైట్ మనీగా మారినట్టే. ఎందుకంటే అది పరలోక శాసనాన్ని మనం అంగీకరించాం, పరలోక శాసనాన్ని మనం గైకొన్నాం. గవర్నమెంట్కి ఇవ్వాల్సినవి గవర్నమెంట్కి ఇస్తున్నాం. నేను పోయిన సంవత్సరం 1,80,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేశాను నా జీతానికి సంబంధించింది. ఖచ్చితంగా అది వాళ్ళు లెక్క చూసి తీసుకుంటారు అంతే, నేను ఇవ్వడం కాదు, వాళ్ళు తీసుకుంటారు అంతే. ఆ లెక్క చూసి తీసుకుంటారు. కానీ దశమ భాగం విషయంలో కూడా నేను లెక్క చూసి దేవునికి ఇచ్చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను, నన్ను నేను వేయపరుచుకుంటే ఆయన నన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం అండి. అందరం కూడాను మిమ్మల్ని మీరు వేయపరుచుకున్న కొలదిగా ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరచను గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలో దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ
అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.